హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఫస్ట్ ప్రోమోని సెకండ్ ప్రోమోని కూడా వదిలేరు. సో వాటి గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ప్రోమోస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ప్రోమో అయితే బాగుంది. సెకండ్ ప్రోమో జస్ట్ ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఫస్ట్ ప్రోమోలో మంచి ఫైర్ అయితే కనిపించింది కంటెస్టెంట్స్లో. అండ్ లాస్ట్లో సుమన్ శెట్టి గారి ఆ ఊర్రా మాస్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. అండ్ కంటెస్టెంట్స్ అందరూ చాలా గట్టిగా ఆడుతున్నారు టాస్కులు. సో అంతా బాగుందన్నమాట. ఇక సెకండ్ ప్రోమోలో అంతా ఇక నిన్న జరిగింది కదా, అదే రంగు పడిద్ది టాస్క్, ఇంకా సంచాలక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు. సో అవి కొంతమందికి నచ్చట్లేదు కంటెస్టెంట్స్కి, అండ్ బయట కూడా నచ్చట్లేదు. అండ్ సో వాటి గురించి డిస్కషన్స్ అయితే అవుతున్నాయన్నమాట సెకండ్ ప్రోమోలో మీరు చూసుకుంటే. అండ్ బర్నీ శంకర్ గారు, సుమన్ శెట్టి గారు కొంచెం ఎమోషనల్ అయినట్లు కనిపిస్తుంది ప్రోమోలో. అండ్ ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అవుతున్నాడు. సో ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో మాత్రం బాలేదబ్బా, నిజంగా బాలేదు. సిచ్యువేషన్ అసలు ఏమాత్రం బాలేదు. అండ్ వాళ్ళు కష్టపడి, అంత కష్టపడి వాళ్ళొస్తే, సెలబ్రిటీస్ వస్తే వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. కామనర్స్ గురించి. అందరూ ఏమనుకున్నారంటే కామనర్స్ వస్తే కొంచెం షోకి మంచి బజ్ వచ్చిద్ది అండ్ చాలా బాగా ఆడతారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటారు అని అనుకుంటే, అక్కడ చూస్తేనేమో అసలు సెలబ్రిటీస్ని వాళ్ళు మనుషుల్లాగా కూడా చూడట్లేదు కామనర్స్ కొంతమంది. నిజంగా అసలు చాలా వరస్ట్గా అనిపించింది నాకైతే. నిన్న ఎపిసోడ్ కావచ్చు అండ్ కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, అసలు నిజంగా బాగుండట్లేదు కామనర్స్ సైడ్ నుంచి. అసలు ఏమాత్రం బాగుండట్లేదు. అండ్ ఒకళ్ళు వచ్చి కావాలని గొడవ పడతారు, ఎందుకు గొడవ పడతారో తెలీదు. ఇంకోళ్ళు వచ్చేసి మైండ్ గేమ్ అనుకుంటా ఏదేదో ఆలోచించి ఏదేదో మాట్లాడతారు. ఇంకొక ఇద్దరు వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తారు రెస్పెక్ట్ లేకుండా. అండ్ ఇంకోళ్ళేమో వచ్చేసి బాగా ఆడతాడు అనుకుంటే చాలా వరకు గేమ్ అయితే తగ్గిపోయింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. నిజంగా అసలు సెలబ్రిటీస్కి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు కామనర్స్లో కొంతమంది. టూ బ్యాడ్ అనే చెప్పాలి. దట్స్ నిజంగా అసలు. అండ్ ఇంకోటి వచ్చేసి బర్నీ శంకర్ గారు ఎంత పెద్దవాళ్ళు, ఎంత మంచి యాక్టరో అందరికీ తెలుసు. బట్ అలాంటి సెలబ్రిటీని, అంత ఏజ్డ్ పర్సన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏవేవో పాయింట్లు చెప్తారు నామినేషన్స్లో. అండ్ ఒక దాన్నే పట్టుకొని దాన్నే ఇక సాగదీస్తూ ఆయన మీద పడుతూనే ఉన్నారు. సో మరి ఇంకెన్ని రోజులు ఇలా కంటిన్యూ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సో అండ్ ఇలాగే కంటిన్యూ అయితే భరణి శంకర్ గారు చాలా ఈజీగా విన్నర్ అయిపోతారు. అందులో మాత్రం డౌటే లేదని చెప్పాలి. ఇలా కంటిన్యూ అవుతే సెలబ్రిటీస్ అందరూ టాప్ 5లో ఉంటారు. కామనర్స్ ఒక్కళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి. ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే ఇక ఏముండదు. సో అదనమాట. అండ్ ప్రోమోస్ నాకైతే అలా అనిపించాయి. సో మరి మీకేమనిపించింది ప్రోమోస్లో సుమన్ గారి మాస్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.